ఇప్పుడే వస్తాను. అతన్ని తప్పు పట్టడానికి లేదు. అతని విషయంలో నేనే చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. ఏ మనిషికైనా ఆత్మాభిమానం ఉంటుందిగా, అందుకే అతను అలా నడుచుకున్నాడు. వెళ్ళొస్తానమ్మా. సరే. పాలు తాగడానికి వెళ్ళాను, ఓ టీ తాగి వెళ్ళండి. మా మీద కోపమేం లేదుగా, మమ్మల్ని ద్వేషించకండి. నేను చేసిందంతా కరెక్ట్ అని చెప్పడం లేదు. నాకు తెలుసు నా బిడ్డ నువ్వు బాగా చూసుకుంటావని. ఆ రోజు నీ విషయంలో తప్పు చేశానని అర్థమైంది. అది నువ్వు మర్చిపోవాలి. ఇద్దరూ తరచూ మన ఇంటికి రండి. అలాగే. వస్తాను. సరే. అరే, నీకు ఏడవడం కూడా తెలుసా? అయ్యో, పోరా రాస్కల్. చూడు, ఇంత వేగంగా వెళ్ళి మేం చేసే పనేం లేదు. కాస్త నెమ్మదిగా వెళ్ళి పర్వాలేదు, అంత ఫాస్ట్ వద్దు. నాకు తెలిసి ఎలా వెళ్లాలో. మీరు కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది. ఇంత ఫాస్ట్గా వెళ్తేనే నెక్స్ట్ ట్రిప్ను అందుకోగలను. వెళ్ళకపోతే ఇంకా చాలా కార్లు ఉంటాయి, వాళ్ళు వెళ్తారులే. వాళ్ళకి ట్రిప్ పోవడానికి నేనే రాలేదు. నేను డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాను. నాకు ట్రిప్పుకి రెంటు. నువ్వు ఊరికే వాకుండా నోరు మూసుకుని కూర్చో. ఓకే ఓకే. హలో, కాస్త నెమ్మదిగా వెళ్ళండి. ఓ, ఈసారి మీరా? మాట్లాడకుండా ఉండండి, నేను చెప్తున్నాను కదా. ఏయ్, కార్ ఆపేయ్. నువ్వు తీసుకెళ్ళి చాలు. నువ్వు చెప్పగానే ఆపడానికి నేనేమి ఇంటి సర్వెంట్ని కాదు. ఏం చేస్తానో చూడు. నీ ప్రాణానికి విలువ లేకపోయినా మా ప్రాణాలకు విలువ ఉందిరా. నిన్ను అనవసరంగా గొడవ చేయకుండా కార్ స్టార్ట్ చేయరా. వాడికేమైనా పిచ్చా? వాడిని నమ్మి మాకు కారు ఎలా పంపుతున్నారు? డ్రైవ్ చేస్తున్నాడో తెలుసా? పైగా పొగరుగా మాట్లాడుతున్నాడు. అలాంటి వాడిని ఎందుకు పెట్టుకున్నారు? ఎంత ఎంత దారుణంగా డ్రైవ్ చేశాడో తెలుసా? కనీసం ఆడవాళ్ళు ఉన్నారని కూడా తెలీదు. ఏ రాఘవా, ఇలా రారా. ఏయ్, ఏంట్రా నువ్వు చేసింది? ఎంప్లాయీస్ దగ్గర నీ లోకల్ బుద్ధి చూపిస్తున్నావా? నేనేమంత తప్పుగా మేడంతో నడుచుకోలేదు సార్. నేను కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్లనే మేడం ఇలా గొడవ చేస్తున్నారు. మేడమా? ఇందాకేదేదో తిట్టావు. నువ్వు బుద్ధి లేని దానా అనడం నేను వినలేదనుకున్నావా? సారీ మేడం, ఇక ఇలా జరగకుండా నేను చూసుకుంటాను మేడం. ఇతని మీద మీరు గనుక యాక్షన్ తీసుకోకపోతే మీ ఇద్దరి గురించి నేను HR కి కంప్లైంట్ ఇస్తాను. అలా చేయకండి మేడం, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. కరెక్ట్గా చెప్పావు, లేదంటే మనల్ని ఏమైనా చంపేసేవాడు. వాడికి నోరు మరీ ఎక్కువే. వాడికి సరైన బుద్ధి చెప్పాల్సిందే. మీకొకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ అతనే వచ్చాడు. నేను ఆ కారులో వెళ్ళను. కారులోంచి దిగరా. కారులోంచి దిగమన్నానుగా. కారులోంచి దిగరా. నిన్నెవడ్రా బండి తీయమన్నాడు? నాకు చెప్పకుండా కారు తీసామంటే నీ 2 కాళ్ళు విరగొట్టేస్తాను. జాగ్రత్త. సుబ్బు, ఒరే సుబ్బు. సార్, ఇక నుంచి ఈ కారు నువ్వు తీసుకెళ్ళాలి, అర్థమైందా? సరే, ఇక వెళ్ళు.
హలో. హలో హర్ష, ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? ఎవరు సార్? నేనే డైరెక్టర్ని, అరవింద్ రాజాని. ఇప్పుడు మాట్లాడడానికి నీకు టైం ఉందా? చెప్పండి. ఆ రోజు నువ్వు నాకు వినిపించిన ఏదో ఒక పాట ఉంది కదా, దాన్ని నువ్వు చెన్నైకి వచ్చి రికార్డ్ చేసి ఇవ్వగలవా? కానీ మీరు చెప్పినట్టుగా చేయడం నాకు ఇష్టం లేదు సార్. చూడండి, నేను చెప్పినట్టుగా ఏమీ చెయ్యక్కర్లేదు, మీ ఇష్ట ప్రకారం చేసేస్తే చాలు. ఆ రోజు మీరు ఇంకోలా మాట్లాడారే. అది 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 ఇది ధూమ్లో పాట కదా? దానిలో 1-2 బిట్స్ మార్చి మిక్స్ చేసి మేము తీసుకొచ్చాం. యాక్చువల్లీ నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశానంతే. అది ఇన్స్పిరేషన్ కాదండి, కాపీ కొట్టడం. ఇప్పుడు నేను పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ కథకి బాబెవరు తాతెవరో కనిపెట్టి ఫేస్బుక్లో పెట్టి ఉతికేస్తాను. ఈ కథ నువ్వెక్కడ కొట్టేలేదుగా? లేదు, చెప్పో. నో నో. ఆ రోజు వినిపించావే, ఆ పాట నాకు ఇస్తే చాలు. అది గనుక నచ్చిందంటే మనం ప్రొసీడ్ అవుదాం. సార్, నేను ఎప్పుడు రావాలి? ఆ ప్రొడక్షన్ మేనేజర్ ప్రసాద్ను వెళ్ళి కలిసావంటే చాలు, ఫ్లైట్ టికెట్ ఇస్తాడు. వీలైనంత త్వరగా వచ్చేయి. ఓకే సార్. ఎస్ 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 ఎస్. మాయా, 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 లే, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎంత ప్రాణపోయే విషయమైనా ఇప్పుడు వినడం నా వల్ల కాదు. ఓకే, బాగా ఓకే, నిద్ర అలాగే వస్తుంది. పడుకో పడుకో. ఇది ప్రాణం నిలిపే విషయం, బట్ ఇప్పుడొద్దు. నువ్వు నిద్రపో. రే రాయ్, నేను చెన్నై వెళ్తున్నాను రా, నా కొత్త పాట రికార్డింగ్. మామా రే, కంగ్రాట్స్ రా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను ఆన్ ద వేలో ఉన్నాను రా. అంటే నువ్వు నా సిస్టర్ పెళ్ళికి రావడం లేదా? రాలేను అనుకుంటాను రా, అదే చెన్నైకి వెళ్తున్నాను. మాయకు కూడా లీవ్ లేదు, లేదంటే తనైనా వచ్చేది. ఏమీ పర్వాలేదు, నువ్వు సక్సెస్ అయితే చాలు. నువ్వు కొంచెం మాయని చూసుకోరా. ఇక్కడ మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ రా. రైట్. నువ్వెందుకు వచ్చావు? మేడం, నేనుగా రాలేదు. సుబ్బరాజుకి రూట్ డైవర్ట్ అయింది. అతనే మేడంని తీసుకెళ్ళమన్నాడు. ఇదిగో, మీరు కావాలంటే అతనితోనే డైరెక్ట్గా మాట్లాడండి మేడం. ఏ సుబ్బు, ఉండు, నేను మేడంకి ఇస్తాను. హలో. సారీ మేడం, రూట్ మారింది. ఈవేళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి. చూడు, ఇదేమి అంత సేఫ్టీ కాదు. మేడం, ఇది ఆఫీసులో తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఇక్కడ ఒక్క కారు ఫ్రీగా లేదు, అందువల్లే రాఘవను పంపించాను. ప్లీజ్ మేడం.
ఆ రోజు పొరపాటు చేశాను మేడం, సారీ. కార్ ఎందుకు ఇక్కడ ఆపేశావు? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తావా? Hırşa.